కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. ఐ డోంట్ నో వాట్ ఇస్ దేర్. నేను సంపాదించుకుని నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఓకే. మా నాన్న అప్పుడు కార్ గిఫ్ట్ ఇస్తే చూడ కూడా అరే ఎంత అయిందిరా అని, నెలకి ఇంత నేను నీకు కడుతున్నాను, ఇస్తే నేను నీకు ఇవ్వాలి, నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు ఓకే అనే చెప్పాను. ఏం కార్ తిప్పించారు? అప్పుడు కైగర్ చూసి ఊరికే ఏదో ఇదేదో డిజైన్ బాగుందిరా, మిగతా అన్ని చూశాను. ఐ లైక్ మినీ ఎస్యూవీస్. అయితే చూసి ఊరికే ఇదేదో వింతగా చేసాడురా డిజైన్, పేరు ఏంటి కైగర్ అని ఉంది, కైగర్ ఉంటే ఈ టైగర్కే ఉండాలి అని ఏదో నోటు దోల కొద్దీ బాగా ఇంటి ముందు ఉంది అది తెచ్చాడు. అంటే ఇలాగా ఆ తర్వాత 1 వీక్ తర్వాత రాజమండ్రి వెళ్ళినప్పుడు పాపం కారు కొనేసాడు. కానీ అట్లీస్ట్ నీకు తెలుసా సిద్ధు ఏమున్నాయి ప్రాపర్టీస్ నీకు? అట్లీస్ట్ డాక్యుమెంట్స్ అంత ఏం తెలీదు. ఎందుకంటే నువ్వే కదా నెక్స్ట్ అయినా లేరు అయినా అయినా తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. అదే ఎన్నో నీకు బాధ్యతలు రావాలి ఇప్పుడు. వీ కాంట్ అవాయిడ్ యాక్చువల్లీ. నాదా ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళి షోలో పాడి అమౌంట్ వెయ్యాలంటే ఫోన్ పేలో నా అకౌంట్కి వెళ్తుంది. మై అకౌంట్ ఇస్ లింక్ టు మై డాడ్స్ ఫోన్ నెంబర్. ఓకే. సో హీ మేనేజెస్ ఈవెన్ మై ఫైనాన్షియల్స్ రైట్ నౌ. మై డేట్స్ ఆల్సో హీ ఓన్లీ మేనేజెస్. అలా క్యాలెండర్ పెట్టుకుంటాడు, రే ఈరోజు ఈ షో ఉందరా నీకు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలరా, టికెట్ బుక్ చేసేనా, వాళ్ళు చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ కూడా మా డిస్కషన్స్ ఉంటాయి. వాడికి ఎంగేజ్మెంట్, అది వాడు ఎంజాయ్ చేస్తాడు అలా చేయడం. నాకు కూడా చిలిపి కోరిక ఏంటంటే, నాన్న ఇలా బయట ఉన్నాను, కాఫీ షాప్కి వచ్చాను, ఒక 2000 ఏవో అన్నా బాగుంటుంది, ఫోన్పే బాగుంటుంది. నాకు ఒక్క నెంబరే వద్దు, నా దగ్గర ఉంటుంది ఫోన్పే. అందులో కూడా ఇలాగ పాకెట్ మనీకి నాకు ప్రతిదానికి కావాలని అది ఛార్జ్ పెట్టుకోకుండా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాను. నాన్న స్కానర్ పంపిస్తున్నాను, ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను నాన్న, ఆ బిల్లు బట్టి నేను ఎటువంటి కాఫీ షాప్కి వెళ్ళానో మా డాడీకి తెలిసిపోతుంది. అసలు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 1 కోటి ఎఫ్డీస్ కానీ ఐ డోంట్ సిట్ ఆన్ ఇట్. నా మానాన్ని నేను సంపాదించుకుంటున్నాను. అండ్ డాడీని అడగనని తెలిసి, అరే ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నన్ను ఏమంటే వేసేస్తా అంటాడు. ఏం అక్కర్లేదు అంట. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడే టామ్ బాయ్ ఏమన్నా అంటే అప్పటికే పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ టామ్ బాయ్ ఇన్ ద సెన్స్ కొంచెం దూకుడు ఎక్కువ గెటప్ లేదు. నేను కాలేజీలో చీర కడితే వెనకాల పడేవాళ్ళు. 5 minutes లో శారీ కట్టుకోవడం కానీ ఎవరికైనా కట్టడం కానీ 5 minutes లో అయిపోతుంది. పర్ఫెక్ట్ గా కడతా. ఎన్ని ఉన్నాయి శారీస్ నీ కాడ? నా దగ్గర ఎందుకు ఉంటాయి? అసలు లేవా? నా దగ్గర నిజంగానే చీరలు ఒక్కటి కూడా. నీ ఇంటికి వస్తే ఇది అబ్బాయి ఇంటికి వచ్చా అన్న ఫీల్ ఉంటుంది. అలాగే ఉంటది. బ్లాక్ ఎక్కువ ఉంటాయి. మా డాడీ వాళ్ళు సర్దేటప్పుడు కూడా, అరే నీ బాక్సెస్ షార్ట్స్ అన్ని ఇందులో, షర్ట్స్ అన్ని ఇందులో, ఇట్లా అన్ని పెట్టేస్తారు. అంతెందుకు మా కజిన్స్ వాళ్ళ పెళ్ళిళ్ళకి అప్పుడు మమ్మీ, అరే ఇప్పుడు నెక్స్ట్ మంత్ తన పెళ్ళి ఉంది కదా, సూట్ చేయించుకుంటావా షేర్వాణి చేయించుకుంటావా అని మా అమ్మ అడిగేది. మా అమ్మమ్మ నాకు బట్టలు పెట్టినప్పుడు కూడా షేర్వాణి కొనిచ్చింది. ఏది బోనీ లేదా అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే పండుగ దగ్గరుండి మా కజిన్ పెళ్లికి అన్ని A to Z చూసుకొని పెళ్లి చేశాక మై కజిన్ షీ గిఫ్టెడ్ మీ బ్లేజర్. సో వాచెస్, ఈ బ్రాస్లెట్స్ కూడా అన్ని ఇవే అనుకుంటా జెంట్స్. ఇది యాక్చువల్ గా మమ్మీ చనిపోయినప్పుడు చేతుకున్న గాజులు. ఆ గాజుల్ని మమ్మీకి నాకు చేతికి బ్రేస్లెట్స్ ఇష్టం. అంతకు ముందు ఇలాంటి బ్రేస్లెట్ ఉండేది, ఎక్కడో పోగొట్టా, ఎవరికో పూర్వజంలో రుణం ఉండుంటా తీరిపోయింది. ఓకే. సో అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇది పెట్టుకున్నా, అది తర్వాత పోయిందా ముందే పోయినట్టుంది. తర్వాత ఈ కడియాలు, ఈ జంక్ అవన్నీ వేసుకుని తిరుగుతుండే. అప్పుడు అందే ఇంకో బ్రేస్లెట్ చేయించేద్దాం అని వెంటనే. అయితే ఆ తర్వాత చేయించచ్చులే అని పోస్ట్పోన్ చేశా. మమ్మీకి చేతికున్న గాజులతో నేను బ్రేస్లెట్ చేయించుకుని పెట్టుకున్నాను అనమాట. సూపర్. అవుయా, అలా గుర్తుగా. అందుకని ఈ బ్రేస్లెట్ మీద ఎప్పుడైతే నీకు కనబడిందో నో ఛాన్స్ అంటావు. ఈ బ్రేస్లెట్ నాకే కదా అంటావు కదా. బ్రాస్లెట్ కాకుండా ఏమైనా ఉంటుంది ఇద్దులే, ఎట్లయినా సోలో లైఫ్ కదా, సో బెటర్.
ఐ యూజ్ మై ఫినాన్సెస్ ఆర్ మమ్మీస్ అకౌంట్స్ ఏదైతే ఫినాన్స్ ఉందో ఐ యూజ్ ఇట్ ఫర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మమ్మీకి చదువు అంటే చాలా ఇష్టం. ఓ సూపర్. పూర్ యా, స్కూల్ ఫీజులు 5 పీపుల్. ఒకటికైతే ఇంజనీరింగ్ అయిపోయింది. ఐ టుక్ ఓవర్ ఫ్రమ్ మామ్. మమ్మీ అలా చదివించేది, వాచ్మెన్ పిల్లల్ని అలాగ అందరు చదివించడం ఇష్టం. అప్పుడు మమ్మీకి ఆన్ అ టీవీ షో వెన్ వి వెంట్ అండ్ ఆల్, వాళ్ళు ముందు రోజు దాకా షోలో ఉన్నా. మర్నాడు పొద్దున్నే నేను రీచ్ అయ్యాను. మర్నాడు మధ్యాహ్నం ఎపిసోడ్ షూటింగ్ అనమాట. మమ్మీ ఏమో రెడీగా హైదరాబాద్లోనే ఉంది, చక్కగా ముద్దుగా తయారైంది. మదర్స్ డే షో అనమాట. ఆ రోజు ముందు రోజు నైట్ షోలో ఉన్నప్పుడు కాల్ చేసి, అక్కడ స్టేజ్ మీద మీ అమ్మగారికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలండి, ఏమైనా రింగ్ ఏమన్నా అలాంటిది ఏమైనా తెచ్చుకోండి అని చెప్పారు. అంటే చూద్దామండి అని నా స్టేజ్ దీంట్లో పడి, ఆ తర్వాత రాత్రి 1 గంటకు ఎప్పుడో నా ఫ్రెండ్కి కాల్ చేశాను. ఫ్రెండ్కి కాల్ చేసి, మమ్మీకి అస్సలు తెలీదు, నేను సర్ప్రైజ్ కింద మా అమ్మకి చదువు అంటే ఇష్టం కాబట్టి 3 డెఫ్ అండ్ డమ్ పిల్లలకి ఇయర్కి సరిపడా చదువు, ఫుడ్, హాస్టల్, అది మా అమ్మ చేతుల మీదుగా చెక్కిపించాలి, మా అమ్మకి అప్పుడే ఎక్కువ ఆనందం ఉంటుంది అని చెప్పాను. అక్కడ అదే ఇచ్చాను. ఆ పిల్లలు కూడా వచ్చారు, మా వాడు తీసుకొచ్చాడు. బట్ సిద్ధి ఇప్పుడు హైదరాబాద్ లో సోలో సింగిల్ గానే ఉంటావు? ఇంకా సింగిల్ గానే ఉంటాం. ఇంట్లో నేను మా శివయ్య ఉంటాం అంతే. అంతే. కానీ ఇండస్ట్రీలో ఒకళ్ళిద్దరిని అబ్బాయిలు అమ్మాయిలుగా మారిన వాళ్ళని చూసాం. యా, ఐ నో. మీకు కూడా తెలుసు వాళ్ళు? తెలుసు. పాపం వాళ్ళ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. అథరైటిస్ ఏదో వస్తుందంట. యాక్చువల్ గా అంటే ఒక పార్ట్ కట్ చేస్తే అంత ఎఫెక్ట్ పడుతుందంట మిగతా ఆర్గాన్స్ మీద. తెలియదు అది నాకు కూడా, నేను అంత రీసెర్చ్ చేయలేదు. ఐ హర్డ్. అవును, నేను కూడా విన్నాను. మా బ్యాండ్ లో కూడా ఒక అమ్మాయి అలాగా షీ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మ్యాన్. అవునా? ఓకే. సో ఐ నో వాట్ దే గో త్రూ ద ప్రాసెస్ అనేది. ఇప్పుడు మీరు ట్రై చేశారా ఏమన్నా? అది కొంచెం ఈ గడ్డాలు మీసాలు ఎట్లా మరి? అది పీసీఓడి వల్ల వస్తుంది. ఇప్పుడు పార్లర్లన్నీ మూసేస్తే అప్పుడు లాక్డౌన్ లో కూడా చాలా మందికి వచ్చి ఉంటుంది. థ్రెడ్డింగ్ చేసుకోవడం రాని వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చి ఉంటారు. అప్పుడు అందుకనే మాస్కులు, పట్టు మాస్కులు అన్ని చేయించుకునే వాళ్ళు. ఆ పీసీఓడి వల్ల ఇక్కడ వస్తుంది కొంచెం, నాకు తెలుసు లేడీస్ కి ఇక్కడ ఎక్కడో కొంచెం అక్కడ కూడా వస్తుంది. ఇదంతా కూడా వచ్చేసి మా మమ్మీకి కూడా ఇక్కడ ప్లగ్ చేసుకునేది. పీసీఓడికి లైట్ గా ఉండేది. మనకి ఏమైందంటే తిరుపతి గుండు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను తలనీలాలు MBA గోల్డ్ మెడల్ వచ్చేది ఇలా. సో అప్పటిదాకా హెయిర్ అసలు ఇవ్వలేదన్నమాట. అప్పుడు సరే అని మొక్కు అని వెళ్ళి గుండు చేయించుకున్నప్పుడు ఇలా గీకుతారు కదా, గీకినప్పుడు ఇట్టా వచ్చింది. అదే టైంలో నాకు పీసీఓడి ఉండేదంట. ఆ టైంలో బ్లేడ్ పెట్టకూడదు. బ్లేడ్ ఇలా పెట్టడం వల్ల ఈ లైన్ ఇలా వచ్చింది. సో ఎంగులో ఉన్నప్పుడే వచ్చేసినాయి గడ్డాల మిసాలు లైట్ గా. ఆ తర్వాత అప్పటికప్పుడు షూటింగ్ లో సడన్ గా సరిగ్గా థ్రెడింగ్, రోజు వెళ్ళి బ్యూటీ పార్లర్ సంకలు వేసుకుని తిరగలేం కదా మనం. అసలే ప్రోటీన్ ఎక్కువ తింటాం అయ్యే, ఫ్యామిలీలో కూడా హెయిర్ గ్రోత్ ఎక్కువ అయ్యే. అలాంటప్పుడు ఇంకా వచ్చేస్తాను. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చాలా వచ్చినాయి కదా. లేజర్ ట్రై చేశాను. యాక్చువల్లీ ఇట్స్ బర్నింగ్. నా సెన్సిటివ్ స్కిన్. లేజర్ రిస్క్ చేయొద్దు అన్నారు. సో నేను అసలు మొహానికి ఇప్పటిదాకా ఏ ట్రీట్మెంట్స్ చేయించుకోలేదు దేవుడి దయ వల్ల. అసలు ఏం పెట్టను, ఆ ఫేషియల్ అవి కూడా ఏం చేయించుకోను. నీకు ఇష్టం ఎట్లా మీసం గడ్డం ఉంచుకోవడం కొంచెం? నేను దట్ డజంట్ అబ్స్ట్రాక్ట్ మీ. కాకపోతే నేను ఇప్పుడు షోస్ కి అది వెళ్ళినప్పుడు అది కూడా లేదు ఇప్పుడు అప్పుడు ఒక 2-3 సార్లు చేసినందుకే ఎంత వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తిప్పాల్సి వస్తుంది. ఎందుకే అదే అందుకనే ఇప్పుడు చిరు గారు కూడా చక్కగా మీసాల పిల్ల అని పెట్టారు కదా, సాంగ్ కూడా వచ్చింది. సో లేదు, థ్రెడ్డింగ్ అనేది నీట్ గా చేయించేసుకుంటాను. కాకపోతే తొందరగా వచ్చేస్తుంది గ్రోత్. వీక్లీ వన్స్ అన్నా వెళ్ళి చేయించుకోవాలి. మామూలుగా మనం ఫుల్ లేజీ అలా వెళ్ళి చేయించుకోవటం. కొంచెం దేవుడు అందం ఇచ్చిన వాళ్ళకి కొంతమంది దాన్ని ఇంకా ఎక్కువ లేదంటారు, అందుకని వదిలేస్తాను నేను అలా. సూపర్. కానీ ఎక్కువ మంది అమ్మాయిలు అంటే లేడీస్ ఎక్కువ 50 ఏజ్ అబోవ్ వాళ్ళు శివుడి మాల కావచ్చు, అయ్యప్ప స్వామి దానికైతే రానివ్వరు పైకి కూడా. అసలు 9 years బిలో కానీ లేకపోతే 50 years అబోవ్ వాళ్ళకి కానీ. బట్ మీరు చూస్తే ఇయర్లో ఒక 2-3 మాలలు వేసుకోవటం నేను చూస్తూనే ఉంటా.
అంటే మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? మాల వేసేవాళ్ళు కావచ్చు, గురుస్వాములు వేస్తారు కదా, వాళ్ళు వేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే మీరు తీయటానికి వెళ్ళినప్పుడు చాలా బాగా allow చేస్తారా? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. కొన్ని Okay. చోట్ల అయితే గర్భగుడికి అలౌ చేయని చోట కూడా నేను జ్యోతిర్ముడి పెట్టుకున్నప్పుడు లోపలికి వెళ్తాను. అండ్ నేను అంతే నిష్ఠగా అలా చేసుకుంటాను. అండ్ నాకు ఇష్టం, ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు అంత టైమింగ్ అది చూసుకుంటాను. పీసీఓడి ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 3 months అట్లాగా గ్యాప్ వచ్చేస్తుంది, 3-4 monthsకి ఒకసారి వస్తుంది. అండ్ ఐ టేక్ టాబ్లెట్స్ ఆల్సో, మెడికేషన్. కానీ దానివల్ల ప్రాబ్లం రాదా? వస్తుంది, నాకు గర్భసంచితో పని లేదు కదా, సో ఇట్స్ ఓకే. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి డెఫినెట్లీ, అంటే తర్వాత పెయిన్ కానీ. ఉంచారా, తీసేపించారా? ఇంకా తీయలేదు, తీసేస్తారు. బట్ ఐ యూజ్ మెడికేషన్ అండ్ ఆల్. అంటే వద్దనా? అయ్యా తీయించేస్తా, అప్పుడు ఇంకా ధైర్యంగా మాలేసుకోవచ్చు. ఓకే. ఎందుకు అంత పెద్ద డిసిషన్? చిన్న ఏజే కదా. నాకు ఇష్టం, నాకు ఆ దీక్షలో ఉంటే ఆ వైబ్రేషన్స్ నాకు చాలా ఇష్టం. ఓకే. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అప్పుడున్న పీస్ ఇంక ఎప్పుడు ఉండదు అసలు. ఓకే ఓకే. సో సంవత్సరం పొడుగున హాఫ్ ఆఫ్ ది ఇయర్ గ్యాప్లు ఇచ్చైనా సరే హాఫ్ ఆఫ్ ది ఇయర్ నేను మాలేసుకుని ఉంటాను. కానీ చిన్న ఏజ్ లో ఎప్పుడు కాలేజ్ అప్పటి నుంచి యూటిరస్ తీసేయటం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని నేను విన్నాను. సయాటికా ఇలాంటివి వస్తాయని విన్నాను. నేను అంత రీసెర్చ్ ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అప్పుడే తీయద్దు, కొంచెం ఆగుదాం అన్నారు. తీయించేసుకోవాలంటే తీయించేసుకో, బట్ రైట్ నౌ మెడికేషన్ అదంతా తీసుకుంటున్నాను. బట్ ఆ మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ క్రాంప్స్ అది చాలా ఎక్కువ ఉంటది. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెయిర్ గ్రోత్ ప్రాబ్లమ్స్, ఫేషియల్ హెయిర్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ వీటి వల్ల వచ్చేవి కదా. కానీ ఇలా ఉండటం వల్ల ఇంబ్యాలెన్స్. అవునవును. అంటే ఇప్పుడు అమ్మాయిలకి చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పాపం కనపడుతూనే ఉంది, 60-70%. అండ్ దీస్ డేస్ ఇట్స్ మోర్. అంతకు ముందు హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. చెప్పాలంటే వ్యాక్సింగ్ ఎక్కువ. వాటి వల్లే కాదు, ఇంకో రీజన్ ఏంటంటే ఎవరికి తెలియనిది ఆ రీజన్. ఇప్పుడు నాన్ వెజ్ ఇవన్నీ తింటున్నాం, ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా తొందరగా గ్రో అవ్వడానికి బిజినెస్ పరంగా ఆలోచించి దే యూజ్ సర్టన్ ఫర్, అంటే కోల్డ్ తీసుకోండి, హార్మోన్స్ తొందరగా గ్రో అయిపోవడానికి. అవును, దీనికి అవన్నీ తినే పిల్లల మీద ఎఫెక్ట్ పడతాయి. చిన్నపిల్లలు అసలు. ఇప్పుడు మెన్స్టరేషన్ టైం కూడా ప్రీపోన్ అయిపోయింది. అందరు 8th క్లాసులు 9th క్లాసుల్లో మెచ్యూర్ అయిపోతున్నారు. అవును, 6th నుంచి 8th క్లాసు లోపల మెచ్యూర్ అయిపోతున్నారు. మాకు అప్పుడంతా ఇట్ వాజ్ లైక్ 10, మనమైతే 10thలే, అది కూడా మర్చిపోయినట్టుంది. ఇప్పుడు అట్లా అయిపోయింది, అన్ని ప్రీపోన్ అయిపోతున్నాయి. అవును. ఎవరైనా లెస్బియన్స్ ట్రై చేశారా మిమ్మల్ని అసలుకి? ఐ డోంట్ థింక్ సో. ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే అబ్బాయి అనుకుని జోలికి రారు. కొంతమంది అనుకుంటారు కదా, పెళ్లి చేసుకోవట్లేదు, దీనికి ఇష్టం లేదు పెళ్లి అంటే, మేబీ అమ్మాయిలను ఇష్టపడుతుందేమో, ట్రై చేద్దాం అంటే ప్రపోజల్స్ ఆన్లైన్ వస్తుంటాయి. అదే నేను అంటాను, ఆన్లైన్ వస్తుంటాయి. మరి నీట్ కొన్ని రిప్లై కూడా చేయను. అమ్మాయిలు అడుగుతారు, అమ్మాయిలు అడుగుతారు, అబ్బాయిలు అడుగుతారు. అబ్బాయిలు తక్కువ మంది అడుగుతారు, అమ్మాయిలు ఎక్కువ అడుగుతారు. ఏమని అడుగుతారు? జస్ట్ ఐ లవ్ యూ, ఏంటంటే నాకు ఇష్టం, మీట్ అవ్వాలి, ఇలా డేట్ చేద్దాం అడుగుతారా? డేట్ చేద్దాం అని ఎవరు అంత అలాగా ఏం అడగదు. కొన్ని మెసేజ్లు వస్తే బ్లాక్ చేసేస్తా, నేను చెప్పినవి బ్లాక్ చేసేస్తా. ఆ లెవెల్లో ఏమైనా వచ్చిందని, తేడా కొట్టిందని తెలిస్తే బ్లాక్ చేసేస్తా. ఓహోహో. ఎక్కువ సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళ నార్మల్ అమ్మాయిలా పంపించేది? అవి నార్మల్ ఎవరో కూడా తెలియదు. కొన్ని ఆ ఫోటో సరిగ్గా ఉండదు, నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ని, నెంబర్ ఆఫ్ పోస్టులను చూస్తే అది ఒరిజినల్ యూజరా ఫేక్ యూజరా అని అర్థం అయిపోతుంది. ఫేక్ వాళ్ళు ఉంటారు, అది నిజంగా అమ్మాయి పంపిస్తుందో అబ్బాయి పంపిస్తుందో కూడా తెలియదు. ఫేక్ యూజర్ అని తెలియగానే నేను. కానీ అమ్మాయిలు అయితే మెసేజ్ పెడతారు, అది ఇలాంటి మెసేజ్లు వస్తాయి, ఐ లవ్ యూ అని. ఇలాంటి మెసేజ్లు వస్తాయి, చాలా వస్తాయి. ఓకే. కానీ అమ్మాయిల నుంచి వస్తాయి, అబ్బాయిల నుంచి వస్తాయి తెలియదు. కొన్ని రియల్ యూజర్స్ అని అర్థం అవుద్ది, కొన్ని ఫేక్ యూజర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ లైఫ్ లో ఎప్పుడు అనిపించలేదా ఒక అబ్బాయితో డేట్ చేయాలి, క్యాండిల్ లైట్ డిన్నర్? మమ్మీ డాడీ వాళ్ళు, కజిన్స్, వీళ్ళందరూ కూడా ఎలా పెంచారంటే వెరీ ఓపెన్, ఓకే, బ్రాడ్ మైండెడ్, రెస్ట్రిక్షన్స్ ఇది అని లేకుండా. అది నీకు ఏదో కొత్త, అక్కడ ఏదో ఉంది అని తెలిస్తేనే ఎక్కువ వెళ్తారు. ఇప్పుడు చాలా రెస్ట్రిక్టెడ్గా, ఆర్థోడాక్స్గా ఉంటే అందులో ఏదో ఉంది, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనుకుంటారు. మాకు అట్లా కదా, అన్నీ చెప్పి పెంచారు. దిస్ ఇస్ ద ప్రాసెస్. పిల్లలు ఇట్లా పుడతారు, స్కూల్ నుంచి, చిన్నప్పటి నుంచి ఇలా పుడతారు, ఇది ప్రాసెస్. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి కేర్ తీసుకోవాలి. ఇఫ్ యూ లైక్ సమ్వన్, ఇఫ్ యూ లవ్ సమ్వన్, జస్ట్ టెల్ us అని చెప్పి.
అంత ఫ్రాంక్గా అందరితోనూ ఈక్వల్గానే ఉండేవాళ్ళం. ఓకే. అండ్ మా వాళ్ళు చెప్పింది అబ్బాయి అమ్మాయి అని ఇలా భేదాలేదు. ఆడు మగాడు, ఆడు కూర్చుని ఉంటాడు, నువ్వే వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇట్లాంటి మా ఇంట్లో ఎంటా వంట లేవు అసలు. అందరినీ ఈక్వల్గానే చూశారు. ఓకే. కూతురైనా ఒకటే, కొడుకైనా ఒకటే. అలాగే మా కజిన్స్ వీళ్ళందరినీ కూడా అలాగే పెంచడం జరిగింది. సో అవన్నీ చూసి నాకేమో ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఆ పని అది ఎక్కువ అలవాటైపోయి చదువుకునే టైంలో కూడా ఫెయిల్ అయిపోతానేమో అని భయం ఒకటి ఉండేది. అందుకని బాగా కష్టపడి చదివాను. ఏం చదువు? నేను ఐఎమ్ MBA HR గోల్డ్ మెడలిస్ట్. ఓ, HR గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఓ సూపర్. గోల్డ్ మెడల్, కాలేజ్ టాపర్. గోల్డ్ మెడల్ ఉందా? డాడీ బీరోలో ఉంటుంది. సో ఇంకా అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఐ వాంటెడ్ టు గో టు ఆర్మీ. నాకు ఆస్తమా ఉండడం వల్ల ఐ కుడెంట్ గో త్రూ దాట్. అండ్ ఆ తర్వాత ఇంకా HR జాబ్ మొదలు పెట్టేశాను. ఒకదాని తర్వాత ఒకటి చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి అనమాట. ఓకే. కానీ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ చాలా ఎక్కువ అంటుంటారు కదా. చాలా బాగుంటావు, ఇంకా 2011లో చాలా అందంగా ఉండుంటావు. ఎవరు ధైర్యం చేయలేదా? లేకపోతే ఎందుకంటే సపోర్ట్ ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చావు ఇండస్ట్రీకి? ఏమో అందరూ చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. నేనైతే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఐ హర్డ్ ఆఫ్ ద స్టోరీస్, బట్ నేనైతే నిజంగానే ఎక్స్పీరియన్స్ అవ్వాల. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎప్పుడు అనిపించలా? అందరూ ఎరా ఏం చేస్తున్నారు, ఏ మూవీ, ఇట్లాగే ఉండేది. డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు. ఐ వాజ్ ట్రీటెడ్ యాజ్ అ డాటర్ అండ్ కమింగ్ టు ద అదర్ పియర్స్ అండ్ ఆల్ ఐ వాజ్ ట్రీటెడ్ యాజ్ అ గుడ్ ఫ్రెండ్. అంతే అంతే. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటది కదా పార్టీస్, చిల్ అవ్వటం ఇవంతా కూడా. చిల్ అయినప్పుడు కూడా నాకు ఎప్పుడు డ్రింక్ చేయటం అదంతా అలవాట? యా. ఏంటి ఎక్కువ విస్కీయా, వోడ్కానా? ఐఎమ్ అ విస్కీ పర్సన్. విస్కీ పర్సన్. ఓకే. సో అవన్నీ అప్పుడు కూడా నాకేమీ అంత ఇదవ్వదు. అండ్ ఈ మధ్యన వెయిట్ లాస్ దీని వల్ల కొంచెం బాగా ఇది చేయడం జరిగింది, వెరీ అకేషనల్లీ. సూపర్. కానీ 45 వచ్చినా కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. 45 ఏంది అబ్బా, ఈ 45 ఏంది, ఇది హ్యాండ్ నుంచి వచ్చింది? కాదమ్మా, గూగుల్లో ఉంది. అలాగే పెడతారయ్యా, నేను అసలు చూడలేదయ్యా పేజ్. ఎవరంటే నా ఫ్రెండ్స్ నాతో పాటు స్కూలింగ్ కాలేజ్కి వెళ్ళాను, నువ్వెప్పుడు రా అక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. ఎక్కడికి? అది చూసి నన్ను అడిగారు. నేను యాక్చువల్గా ఇది పంపించాను కూడా. ఎవరికి పంపాలో తెలియక వికీపీడియా దాంట్లో పంపించాను. పంపించి ఎవరు పెట్టారో తెలియదు, ఎవరు మరి ఇది ఏంటి అన్ని సర్టిఫికేట్లు మరి అంత తక్కువ వేసారా? మరీ తక్కువ ఎక్కువ లేదులే కానీ ఒక 4 years తేడా ఉండింది. 4-5 years. అంటే నీకు 49 అయితే 45 వేసారు అంతే కదా? 49. అలాగే నువ్వు నీ ఇష్టం. ఎందుకు షష్టి పూర్తి రేపే షష్టి పూర్తి. ఇష్టం వచ్చాడు ఎవడు కాడు ఏజులు మార్చేసుకుని. హార్ట్ నేను హార్ట్ మనకు అసలు హైడింగ్ ఫిల్టర్లు ఏమి ఉండవు. సో 49 అయితే 45 వేసారని చెప్పి పంపేవాడికి. అదే కదా ఇప్పుడు నువ్వు 81 అంతే కదా? నువ్వు కావాలంటే ఇంకో ఏజ్ ఎన్ని కావాలంటే 40ది 44 ఎంతో వేసారని ఐ సెంట్ ఇట్ టు దెమ్.